పంపడంతో పాటు సిఎఫ్టిఆర్ఐ కూడా పంపింది కదా. సిఎఫ్టిఆర్ఐ ఏమని రిపోర్ట్ ఇచ్చిందో నాకు మళ్ళీ నేను పంపమని ఆర్డర్ చేసింది నేనే గాని వాళ్ళు ఏమి రిపోర్ట్ ఇచ్చారో నాకు మా ఆఫీసర్స్ నాకు ఇవ్వలేదు అనేది సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు. ఒక్క విషయం సార్, ఇప్పుడు సిట్టు రెండోసారి ఎన్డీడీబీకి పంపించింది, ఎన్డీఆర్ఐ కర్నాల్ హర్యానాకి పంపించింది. వాళ్ళు ఈ సిట్టు కంటే ఘోరంగా దీంట్లో మాకు దీన్ని పూర్తిగా దీన్ని కంప్యూట్ చేసే అంత శక్తియుక్తులు లేవు, ఇప్పటిదాకా దీన్ని ఎవరు థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరు దీన్ని కన్ఫర్మ్ చేయలేదు, ఇప్పటిదాకా మేము కమర్షియల్గా చేయలేదు ఇస్తున్నాం రిపోర్టు. ఇదేంది ఇది? వాళ్ళు ఏమంటే దీంట్లో 10% కన్నా తక్కువ ఉంటే మేము చెప్పలేము, కంప్యూట్ చేయలేము, ఉండే అవకాశం తక్కువ అని ఇప్పుడు చెప్పారు. కరెక్ట్గా 9 నెలల ముందు అంటే 2024 జూలైలో ఇంత పెద్ద రిపోర్ట్ ఇచ్చారు. నేను ఒక సామాన్య మానవుడిగా పార్టీకి ఇట్టి పక్కన పెట్టేద్దాం, ఏది నమ్మాలి? నేను రెండోది ఉంటే హ్యాపీ. బహుశా సిట్టు కూడా 2 రిపోర్ట్లు పక్కన పెట్టుకొని ఎందుకులే లేం పని తీసుకొని ఈ రిపోర్ట్ ఇచ్చిందేమో. ఎన్డీఆర్ఐ వెరీ ఇన్క్లూజివ్, వాళ్ళే వాళ్ళ రిపోర్ట్ మీద అన్ని డౌట్లు ఎక్స్ప్రెస్ చేస్తే ఇంకా నేనేది నమ్మేది? సో సిట్లో ఇన్ని ఇప్పుడు మీరు చెప్పినవి ఎన్డీడీబీకి ఎన్డీఆర్ఐకి అలాగే సిఎఫ్టిఆర్ఐకి పంపింది ఎవరు, ఏమని రిపోర్ట్ అనే అన్ని కూడా ఇప్పుడు ఏకసభ్య కమిటీ మళ్ళీ రివ్యూ చేయొచ్చునా? ఆ స్కోప్ ఇచ్చారా మీరు టర్మ్స్ అండ్ రెఫరెన్సెస్ లో? చూడక నేను ఫస్ట్లో ఒక మాట చెప్పాను, సుప్రీంకోర్టు జనరలీ మనం ఇక్కడ ఏకసభ్య కమిటీ నియామకం ఎందుకు అనే దాన్ని బేస్ చేసుకునే మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు చెప్పిన మాటలు సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ను కానీ ఎన్డీఆర్ఐ రిపోర్ట్ను కానీ ఎన్డీడీబీకి మళ్ళీ పంపితే వచ్చిన రిపోర్ట్ను కానీ వీటన్నిటినీ మళ్ళీ ఒకసారి రివ్యూ చేసే స్కోపు ఈ కమిటీకి ఉందా, ఏకసభ్య కమిటీకి? లేదు అని వై మీన్స్ ఈ భారతదేశంలో అత్యున్నత కోర్టు అయిన సుప్రీంకోర్టు ఒక అధికృత ఏజెన్సీని సిబిఐని నియమించిన తర్వాత సుప్రీంకోర్టు జనరల్లీ డిస్కరేజెస్ ప్యారలల్ ఇన్వెస్టిగేషన్ టు ది సేమ్ క్రిమినల్ ఫ్యాక్ట్స్. ఆ ఫ్యాక్ట్స్ని ఫస్ట్లో చెప్పాను నేను మీరు ఇంకోరో ఎవరన్నా నేను దీన్ని ఇంప్లీడ్ అవుతాను అని ఇంప్లీడ్ అయ్యి దీంట్లో చాలా తప్పులున్నాయి, నాకు సంతృప్తి లేదు అని సంబడీ కెన్ ఇంప్లీడ్. పాయింట్ 1. పాయింట్ ఏంటంటే అడ్వకేట్ గారు చెప్పినట్టు సుప్రీంకోర్టు అపాయింటెడ్ కమిషనర్స్ అని చెప్తారు. సో సుప్రీంకోర్టే ఇప్పుడు నేను చెప్పిన డౌట్లన్నీ రేపు ఇదే లాయర్లు మాట్లాడతారు, ఇన్ని ఉన్నాయంటే అవునా సరే అట్టయితే ఒక కమిషన్ పిలవండి, అంటే ఆ యొక్క డొమైన్లో ఎక్స్పెక్టేషన్ బాబు ఏంటిది అని వాళ్ళని కూడా తెలుసుకోవచ్చు. సో మ్యాచ్ ముగియలేదు, క్లీన్ చిట్ ఇచ్చినది అప్సైడ్, మ్యాచ్ ముగియలేదు. ఆ తర్వాత అది వేరే విషయం, ఎందుకంటే కోర్టులో ఎప్పుడు ముగుస్తుందో అనేది చెప్పలేను, ఎందుకంటే క్లీన్ చిట్ అనేది ఖచ్చితంగా రాలేదు. క్లీన్ చిట్ అనేది వీళ్ళకి రాలేదు. అంటే ఐఎమ్ నాట్ హియర్ టు సే అబౌట్ ది కోర్ట్. ఒక్క నిమిషం విజయ్, దీని మీద ఇప్పుడు వీళ్ళకి ఎన్ఈడిబికి మళ్ళీ సిట్టు పంపిన శాంపిల్స్ ఆ రిపోర్ట్ను రివ్యూ చేసే పవర్స్ లేనప్పుడు కమిటీకి, అలాగే సిఎఫ్టిఆర్ఐకి చైర్మన్ పంపితే ఆ వచ్చిన రిపోర్ట్స్ ఎందుకు మళ్ళీ చైర్మన్కి వెళ్ళలేదు అనే దాని విషయంలో కానీ ఇవన్నిటి మీద రివ్యూ చేసే పవర్స్ ఈ కమిటీకి లేనప్పుడు మళ్ళీ నిజాలు ఎలా బయటకు వస్తాయి, అసలు సూత్రధారుల్ని ఎలా వీళ్ళు వెతికి పట్టుకుంటారు, ఈ కమిటీ ఏమన్నా తీస్తుందా అనే హోప్ లేనప్పుడు